ఒప్పుకోవడం లాభాలు సరిగ్గా తెలియక నేటి క్రైస్తవం ఒప్పుకోవట్లేదు. 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. సియోను దేవుని మందిరం, దేవుని స్థలం, దేవుని సంఘం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. శ్రమలు ఎందుకు వస్తాయంటే, ఇక్కడ ఒక మనిషికి శ్రమలు ఎందుకు వస్తాయంటే, ఫస్ట్ కాజ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నిర్విచారముగా, ఇంగ్లీష్లో ఏముంటుందంటే అశ్రద్ధ అని ఉంటుంది. అశ్రద్ధగా బతికే వాళ్ళు అంటే శ్రద్ధ లేకుండా ఉండేవాళ్ళు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినడంలోనే ఆశీర్వాదం. శ్రద్ధగా ఉంటే శ్రమలు వస్తాయి. అశ్రద్ధ, సోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా ఉన్న వారికి శ్రమ. చూడండి ఇక్కడ, అంటే ఏ భయం లేదు, నిర్భయంగా ఉంటారు కొంతమంది. మాకేం ఈ 2 ప్రాబ్లమ్స్ చూద్దాం ఈరోజు. చూడండి, ఈ 2 ప్రాబ్లమ్స్. మొదటిది, అశ్రద్ధగా ఉన్నవారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే దేవుని విషయాల్లో అశ్రద్ధగా ఉంటారు, శ్రద్ధ పెట్టరు. వ్యక్తిగత విషయాల్లో శ్రద్ధ పెడతారు, దేవుని విషయాల్లో అశ్రద్ధగా ఉంటారు. ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇది పాపము, ఇది పాపము, ఇది తెలియనిటువంటి పాపం. మనకు తెలియదు ఇది పాపం అని. ఇది పాపమే. ఇక్కడ ఈ అధ్యాయంలో ఆమోస్ ఏం రాస్తున్నాడు అంటే, ఈ దేవుని విషయాల్లో అశ్రద్ధ ఒక పాపం గురించి రాదు. ఇది పాపం. దానిపై దేవుడు తీర్పు తీస్తాడు. అశ్రద్ధ అనేది ఒక పాపము, దానిపైన దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే వ్యక్తిగత విషయాల్లో శ్రద్ధ పెడుతున్నాడు కానీ దేవుని విషయాల్లో శ్రద్ధ పెట్టడం లేదు. ఏమంటున్నాడు దేవుడు చూడండి. ఎందుకు, ఏంటి ప్రాబ్లం? ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటి? వీళ్ళు దేవుని విషయాల మీద అశ్రద్ధ పెట్టారు, వ్యక్తిగత విషయాల్లో చాలా శ్రద్ధ పెట్టారు. ఏమేం చేస్తానో చూద్దాం. వీళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎలా ఉన్నారు అంటే చూద్దాం ఒకసారి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దంతపు మంచెల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని కొవ్విన దొండలను వధించు భోజనం చేయుదురు. లగ్జరియస్ లైఫ్, ఎంజాయ్ లైఫ్. అంటే ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా. చూడండి, అంటే శ్రేష్టమైన గొర్రెలను, శాలలోని కొవ్విన దూడలను వధించి భోజనం చేయుదురు.
తినడం తప్పు కాదు, కానీ ఇక్కడ ఏమన్నాడు, మళ్ళీ ఇంకేం చేస్తున్నారు, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించుచు వాద్యములను కల్పించుకొందురు. పాటలు, డీజేలు, ఎంజాయ్మెంట్లు, పెళ్ళిళ్ళు, బర్త్డే ఫంక్షన్లో ఎగరడం, గంతులు తీయడం, ఎంజాయ్ చేయడం. శ్రద్ధ ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడ పెడుతున్నారు శ్రద్ధ. దావీదు వలె వాయించు వాద్యములు కల్పించుకొందురు. ఇంకా పాత్రలో ద్రాక్షరసం పోసి పానం చేయొచ్చు, పరిమళ తైలం పూసుకొని వచ్చిందరు కానీ అంటే ఏం చేస్తారు, సెంట్లు కొట్టుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు, తాగింది తింటారు, తింటారు. చూడాలి, బర్త్డే ఫంక్షన్ లో చూడాలి, కొంతమంది క్రైస్తవులు చూడాలి. అంటే ఇలా సంతోషంగా ఉండొద్దని చెప్పడం లేదు దేవుడు. దీంట్లో పెట్టిన శ్రద్ధ దేవుని విషయాల్లో ఎందుకు పెట్టడం లేదు? దేవుని విషయాల్లో ఇంత శ్రద్ధ ఎందుకు పెట్టడం లేదు? సెంట్లు కొట్టుకుంటారు, బిర్యానీలు చేసుకుంటారు, జీవిస్తున్నారు. అదే దేవుని విషయాలకు వస్తే అంటే ఇటువంటి వాళ్ళకు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, వీళ్ళకు తీర్పు ఉన్నది, ఇదొక పాపం. దేవుని విషయాల్లో శ్రద్ధ పెట్టలేదు కాబట్టి వాళ్ళకు ఒక తీర్పు ఉన్నది. అందుకే దేవుడు వీళ్ళని ఏం చేస్తున్నాడు, ఆమోసు ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? 7వ వచనం చూద్దాం, 6వ వచనం. అయితే వీళ్ళు ఏం చేస్తారు చూడండి, పాత్రలో ద్రాక్షరసం పోసి పానం చేయొచ్చు, పరిమళ తైలం పూసుకొని చుదురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి చింతింపరు. అరే వాళ్ళు కష్టంలో ఉన్నారా బాబు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారా బాబు, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది, ఎందుకు వాళ్ళకి కష్టం వచ్చింది, వాళ్ళ కర్మ, వాళ్ళకి కష్టం వచ్చింది, మనకెందుకు? చూడండి, యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి చింతపడరు. అంటే ఎదుటి వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ కష్టం వచ్చింది, వాళ్ళు ఏం చేస్తే కష్టం వచ్చింది, వాళ్ళు ఎందుకు ఈ కష్టం అనుభవిస్తున్నారు, వాళ్ళు ఏం పొరపాటు చేశారు, ఎక్కడ తప్పు చేశారు, వాళ్ళకి ఎందుకు ఈ యొక్క కష్టాలు, శ్రమలు, వేదనలు వచ్చాయి అని విచారణ చెయ్యాలి. ఓహో, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇది నేను చెయ్యను, వాళ్ళు ఇలా నడుచుకున్నారు కాబట్టి నేను ఇలా నడుచుకోను, వాళ్ళు దేవునికి అవిధేయంగా ఉన్నారు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను, వాళ్ళు దేవుని విషయంలో శ్రద్ధ పెట్టలేదు కాబట్టి నేను అలా ఉండను, వాళ్ళు దేవుని పని చేయలేదు కాబట్టి ఇది ఇట్లా ఉన్నారు, నేను అలా చేయను. అలా అనుకోకపోతే ఏమవుతుంది అంటే చూడండి, అలా అనుకోకపోతే ఏమవుతుంది తెలుసా? చూడండి, వీళ్ళేమో బాగానే ఉన్నారు, వాళ్ళు బాగాలేరు, కష్టాల్లో ఉన్నారు, వీళ్ళేమో సుఖాల్లో ఉన్నారు, వారు కష్టాల్లో ఉన్నారు. ఏమవుతుందంట చూడండి, కాబట్టి చెరలోనికి ముందుగా పోయి వారితో కూడా వీరు కూడా చెరలోకి పోవుదురు. అయ్యో, అంటే వాళ్ళు బంధకాల్లో వెళ్ళిపోయారు, వీళ్ళు కూడా ముందుగా పోతారంట వాళ్ళతో పాటు. చూడండి, ఎందుకు? వాళ్ళ కష్టాలు వచ్చినట్టు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని తెలుసుకొని వాళ్ళు సరి చేసుకోకపోయినా మనమన్నా సరి చేసుకోవాలి. రేపు వాళ్ళకు వచ్చేటువంటి ఆ తిరుగు మనకు రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, 7వ వచనం చూడండి, యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. ఏమంటున్నాడు దేవుడు? ఎందుకు యాకోబు సంతతి గర్వము నాకు అసహ్యము?
వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలో నుండి సమస్తమును శత్రువుల వశము చేసేదని ప్రభువైన యెహోవా తన తోడు ప్రమాణము చేసెను. చూడండి, దేవుడు అంటే వాళ్ళకి ఏమున్నది? గర్వం ఉన్నది. ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం కొన్ని తెలుసుకుందాం. ఇక్కడ మొదటి ప్రాబ్లం ఏంటంటే అశ్రద్ధ, రెండోది గర్వం. అశ్రద్ధ చాలా ప్రమాదకరం. ఏమి పట్టనట్టు నాకెందుకులే అని అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ మనం దేవుని విషయం అశ్రద్ధ చేస్తున్నామా, వాళ్ళు దేవుని విషయంలో అశ్రద్ధ చేశారు, మనం ఏమైనా చేస్తున్నామా, జాగ్రత్త పడి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలి. ఎందుకంటే అశ్రద్ధ అపనమ్మకం వల్ల వస్తుంది. దేని వల్ల వస్తుంది అశ్రద్ధ అనేది దేని వల్ల వస్తుంది? అపనమ్మకం వల్ల వస్తుంది. అపనమ్మకం, అవిశ్వాసం. అశ్రద్ధ అనేది అవిశ్వాసమే, అపనమ్మకం వల్ల వస్తుంది. అశ్రద్ధ అనేది గుర్తుపెట్టుకోవాలి. అపనమ్మకం వల్ల వస్తుంది. అది కేవలం బుద్ధిహీనత. అది ఏంటిది? బుద్ధిహీనత. అదే బుద్ధిహీనత. చూడండి, బుక్కావని తైలంలో చచ్చినిగ పడితే ఏమవుతుంది? తైలం అంతా కంపు కొడుతుంది. అంటే బుద్ధిహీనత కొంచెం ఉన్న పైకి తెలగొడుతుందంట. అంటే మనలో దేవుని విషయాల్లో కొంచెం అశ్రద్ధగా ఉన్న అది ప్రమాదమే. చూడండి ఏమంటున్నాడు, వారికి ఏం జరుగుతుందంట చూడండి, అది వారి వినాశనాన్ని చేస్తుంది. అంటే ఈవెంట్ అశ్రద్ధ భయంకరమైన మూర్ఖత్వానికి గుర్తు. అశ్రద్ధ అనేది భయంకరమైన మూర్ఖత్వానికి గుర్తు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మాకేంలే అంత బాగుంది అనుకోవచ్చు, కరెక్టే. ఇక్కడ అశ్రద్ధ గురించి దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇంకోటి, కొందరు ఏమనుకుంటారంటే ఇక్కడ చూడండి, రెండోది ఏమన్నాడు, నిశ్చింతగా ఉన్న వారికి, సోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా ఉన్న వారికి శ్రమ. ఫస్ట్ వన్ ఏమో అశ్రద్ధగా ఉన్న వాళ్ళకి, ఇక్కడేమో నిశ్చింతగా ఉన్నవారంటే మాకు అన్నీ ఉన్నాయి, మాకేం లేదు, ధైర్యంగా ఉన్నారు. అంటే శరీరానుసారమైన భద్రత కాదు, దేవుడిచ్చే భద్రత ఉంటే నువ్వు ధైర్యంగా ఉండాలా. నాకేమి ఇల్లు ఉంది, ఓ డబ్బు ఉన్నది, ఆ పొలం ఉంది, నాకేమి బంగారం ఉంది, చాలా సేఫ్, ఐఎమ్ సేఫ్, నాకేం కొద్దువా. ఈ భద్రతగా తీసుకోవాల్సింది నువ్వు. దేవుడు ఇచ్చేటువంటి భద్రత, ఆ భద్రత ఉంటేనే నిర్భయంగా జీవించగలుగుతావు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి నేను తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు, నేను ఎల్లప్పుడూ నీకు హామీగా ఉంటాను అనే భద్రత నీకుంటే నువ్వు ధైర్యంగా జీవించు, నీకు ఏ శ్రమ రాదు. ఆ గ్యారంటీ లేనప్పుడు నీకు ఎన్ని ఉన్నా నీకు భద్రత లేనట్టే. కాబట్టి మనము దేవుడు ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తే వాళ్ళకు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నాడు చూడండి, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని విషయంలో అశ్రద్ధ చేయవద్దు. దేవుని విషయంలో శ్రద్ధ కలిగి, అందుకే ఆశీర్వాదం శాపాలు ఎందుకు వచ్చాయి చూడండి. ఇక్కడ దేవుడు ఎందుకు వీళ్ళని బైబిల్ చూస్తే శ్రద్ధాశక్తులు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని.
ఆయన నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడిని యెహోవా భూమి మీద చూడండి. అంటే నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలని అనుసరించాలా అంటే శ్రద్ధ పెట్టాలి. దేవుని మాటల్లో, దేవుని కార్యాలలో, దేవుని విషయాలలో శ్రద్ధ పెట్టకపోతే రాశాడు ఆశీర్వాదము, శాపం రాశాడు. రెండు ఉన్నాయి ఇక్కడ, ఆశీర్వాదం ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. శ్రద్ధ ఎందుకు పెట్టాలి అంటే అది కూడా చూద్దాం. శ్రద్ధ పెట్టకపోతే దేవుడు నీ పట్ల ఏం చేస్తున్నాడని నీకు అర్థం కాదు. చూద్దాం, ద్వితీయోపదేశకాండ 15వ అధ్యాయం చదువుకుందాం. 15వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమందు పురములలో ఎక్కడైనా నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల, ఏమంటున్నాడు? ఎక్కడైనాను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణించకుండా నీ హృదయం కఠినపరుచుకొనకూడదు. ఏమంటాండి ఇక్కడ? ఎక్కడైనా నీకు తెలిసినాడు ఎవడైనా ఒక ప్రాబ్లంలో ఉన్నాడు, వాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు, నీ సహోదరులలో ఎక్కడన్నాడు? వాని కరుణింపకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ఏం చేయనాడు? చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకంగా చెయ్యి చాచి వాని అక్కర కొలది ఆ అక్కర్లకు చాలినంత ఆవశ్యకంగా వానికి అప్పియవలను. నో డౌట్, నీ దగ్గర ఉన్నది, నీకు దేవుడు ఇచ్చింది, నీకు కలిగింది ఇవ్వాలి. ఆవశ్యకంగా, ఇది ఆజ్ఞ, అంతే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దేవుడు ప్రేరేపిస్తే ఇస్తా, దేవుడు ప్రేరేపించకపోతే ఇయ్యను అని అనడానికి లేదు. ఇక్కడ ఆజ్ఞ ఇచ్చేసాడు. ఇక్కడ ఆజ్ఞే ఇయ్యాలి. దేవుని చిత్తమా కాదా? ఇవ్వమనే చెప్తున్నాడు దేవుడు. ఉన్నాడు, ఇవ్వాలి. అయితే ఒకవేళ బీదవాడు ఎవరైనా సహోదరి కటాక్షం చూపక నీవు వానికి ఏమి ఇవ్వకపోయినలా, వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. ఇదొక పాపం. అయ్యా వీడు నాకు ఇవ్వలేదయ్యా, నాకు ఎవరు ఇవ్వలేదయ్యా, నాకు ఎవరు సాయం చేస్తలేదయ్యా, అయ్యా ఎవడు వాడు మొరపెట్టనుకో, నీకెవరు ఇవ్వలేదురా చెప్పురా బాబు, నీకెవరెవరు ఇవ్వలేదు, నీకు ఎవరెవరు ఇవ్వలేదు. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను. వానికి ఇచ్చినందుకు మనసులో విచారణ పడకూడదు. ఇచ్చావు భావానికి అనవసరంగా ఇచ్చినారా బాబు అనుకోవద్దు. ఇందువలన ఏం జరుగుద్దంట చూడండి. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలో, నీవు చేయు ప్రయత్నాన్నింటిలో నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎలాంటి పని చేసినా నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత బీదలు దేశంలో ఉండక మానరు. అంటే బీదలు దేశంలో ఉండక మానరు, ఉంటారు ఖచ్చితంగా. అందుచేత నేను నీ దేశంలో నీ సహోదరులకు, దీనులకు, బీదవాళ్ళకు ఆవశ్యకముగా ఈ చెయ్యి చాపనులని నీకు ఆజ్ఞాపించుచున్నాను.
ములాజ్ లేకుండా మనకు కలిగింది తీసి డబ్బులు తీసి వాళ్ళకి ఇవ్వాల్సిందే నోరు మూసుకొని. నో ములాజ్, ఇది కూడా పాపమే. ఇవ్వకపోతే ఇది కూడా పాపమే. డబ్బు తీయాలి బీదలకు, దీనులకు, దిక్కులేని వారికి, అభాగ్యులకు. ఇవాళ ఎందుకు పెట్టాం మనం? ప్రతి నెల ఈ ప్రోగ్రాం ఎందుకు పెడుతున్నాం? ఎక్కువ పెడుతున్నామా తక్కువ పెడుతున్నామా? తక్కువైంది అయినా పెడుతున్నాం. ఎందుకు శ్రద్ధ పెడుతున్నాం? ఎందుకు లైట్ గా తీసుకోవడంలా? వాళ్ళు ఇవ్వటం లేదు, నాకెందుకు, నేను ఎలా చేయగలను అనుకుంటున్నా. తీయాలి, డబ్బులు తీయాలి. ఎందుకు తీయాలి? నువ్వు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఇవి చెయ్యాలి. నువ్వు చేయు ప్రయత్నంలో చూడు ఆ మాట. ఎందుకు చేయాలి అంటే, ఎందుకు చేయాలి ఈ పనులు? నువ్వు చేయు ప్రయత్నంలన్నింటిలో దేవుడు ఏం చేస్తారంట? నువ్వు చేయు ప్రయత్నంలన్నింటిలో చూడు ఏమంటున్నాడు, నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నింటిలోనూ, నీవు చేయు ప్రయత్నంలన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకోసం చేయాలి. చేయి వెనక పెట్టుకోవద్దు, ముడుచుకోవద్దు, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. కఠినపరచుకోవద్దు. నాకెందుకులే, నేనేం చేయను అనుకోవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. ఎందుకు నీకు కొన్ని నష్టాలు వస్తున్నాయి? ఒక పని చేస్తే ఆశీర్వించబడతావు, ఇంకో పని చేసే నష్టం వస్తుంది. ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు అన్ని నష్టాలే వస్తాయి. దేవుడు ఏమన్నాడు? నేను చెప్పిన పని నువ్వు చేస్తే, శ్రద్ధగా చేస్తే నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయమంటున్నాడు. ఎంత క్లారిటీగా చెప్తున్నాడండి. ఆ మాట కూడా చూడండి ఏమంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము. అంటే ఇవి ఎందుకు చేయాలి? ఎందుకు? శ్రద్ధ, దేవుడు చెప్పిన మాట మీద శ్రద్ధ పెట్టాలి. లైట్ తీసుకోవద్దు. నీ వ్యాపారంలో కొంత తీ, బీదలకు తీ. నీ ఉద్యోగంలో కొంత బీదకు తీ. నీకు వచ్చిన దాంట్లో కొంత బీదకు తీ. నీకు లాభం వస్తే కొంత బీదలు తీ. బీదలు, దరిద్రులు, దిక్కులేని వారు, వ్యాధులు, రోగాలు. అందుకే మనం ఒక ప్రోగ్రాం పెట్టాం. కిడ్నీ రోగులు, క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులకు ప్రతి నెల వాళ్ళకి సహాయం చేయాలి. అది ఆజ్ఞ. చెయ్యాలా చేయకూడదా, దేవుని చిత్తం అయితే చేద్దాంలే అనడానికి లేదు. ఈజ్ కంపల్సరీ. హృదయాన్ని కఠినపరచుకోకూడదు. మాకే లేదు, వాళ్ళకేమి ఇస్తాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశ్రయించిన కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చుదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. బా, ఆశీర్వాదము. ఇంకా ఏమిస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. అప్పు మీద నీకు అధికారం ఇస్తాడు. అప్పు ఇస్తావు, అప్పు చేయవు. అప్పు మీద నీకు అధికారం, డబ్బు మీద నీకు అధికారం లేదు, అందుకే అప్పు చేస్తాను. డబ్బు మీద నీకు అధికారం లేదు, ఎందుకంటే డబ్బు నిన్ను వెళ్తా ఉంది. డబ్బు నిన్ను నడిపిస్తుంది. ఇయ్యాల వద్దు అనేది డబ్బు నిన్ను నీకు చెప్తుంది. నువ్వు చెప్పకుండా ఇచ్చేయి, ఇజ్జయ్ అజ్జయ్ అని చెప్తలే. నువ్వు డబ్బు అమ్మ ఎద్దు నీకు నష్టం వస్తుంది, రేపు ఏకంటే డబ్బు చెప్తుంది నీకు. కాబట్టి మనము దేవుడు నిన్ను ఏలును అంటున్నాడు. చూడండి, ఏలును. ఏమి వెళ్తావు అంట? నువ్వు వెళ్తావు. హల్లెలూయా. కాబట్టి మనం
ఆయన మాట శ్రద్ధగా అంటే చూడండి, నువ్వు అప్పు ఇస్తావు కానీ చెయ్యవు. బ్లెస్సింగ్. అప్పు చేయడం శాపం. అప్పు చేయడం శాపం. అప్పులకు వెళ్ళడం బంధకం, అప్పులు కట్టడం నరకం. ఎందుకు చేయాలి? ఎందుకు అప్పులకు వెళ్తున్నాం మనం? అప్పులు ఎందుకు చేయాలి? ఇంత గొప్ప దేవుని నమ్ముకున్న మనం అప్పులు ఎందుకు చేయాలి? ఎందుకంటే దేవుని మాట శ్రద్ధగా వింటలేదు. విన్నంత వరకు అప్పులు చేస్తానే ఉంటాం. కాబట్టి మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలయ్యా, నువ్వు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయమంటున్నావు తండ్రి. నీ మాటను శ్రద్ధగా విని, నీ మాటను శ్రద్ధగా చేయటకు కృప నీవు. అశ్రద్ధ చేయ వారికి శ్రమ అంటున్నావు అయ్యా. దీన్ని పట్టించుకోకుండా లైట్ గా తీసుకునే వాళ్ళకి శ్రమ అంటున్నావు. కృప చూపు. మా చేతులు చాచి అనేకులకు సహాయం చేసే గొప్ప కృప మా అందరికి దయచేయమని, మేము చేయి ప్రయత్నాలన్నింటిలో అన్ని కార్యంలో దీవెన మాకు అనుగ్రహించమని, అయ్యా అప్పు ఇచ్చేవారిగాను అన్నిటి ఏలేవారిగాను మమ్మల్ని చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.